అతను శంసా ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో బస చేశారు. సో, ఫిబ్రవరి 23 హంతా పాస్ సమీపంలోని సోలాంగ్ వ్యాలీ సేతన్ గ్రామాన్ని సందర్శించి సాయంత్రం తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 24 ఉదయం తిరిగి బయటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా వీరు తన గదిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు మధ్యాహ్నం 12:30 తిరిగి వచ్చినప్పుడు తలనొప్పిగా ఉందని చెప్పిన కొద్దిసేపటికే పరిస్థితి విషాదకరంగా మారిందన్నమాట. మంచం మీద నుంచి పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. నోట్లోంచి నురగ కూడా వచ్చింది. వెంటనే మనాలిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిపిఆర్ చేసి అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటి అనే విషయం ఇంకా దర్యాప్తులో ఉన్నప్పటికీ సీనియర్ పోలీస్ అధికారులు హైపాక్సిమియా కారణంగా ఉండవచ్చని సూచించారన్నమాట. అంటే హప్నా పాస్ మార్గంలోని ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడం, పర్వత గాలికి అలవాటు పడని ప్రయాణికులలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి వస్తుందని వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. ఇంతకీ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ కుటుంబంలో తీవ్ర విషాదం ఈ విధంగా నెలకొంది. సోరెన్ 19 ఏళ్ల మనవడు వీర్ సోరెన్ హఠాత్తుగా కన్నుమూశారన్నమాట. ఫిబ్రవరి 24 మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలిలో స్నేహితులతో ట్రిప్‌లో ఉండగా ఈ అనుమానాస్పదంగా అయితే మరణించడంతో విషాదం అలుముకుంది. తన మనవడి విషాద వార్తను స్వయంగా చంపై సోరెన్ ట్వీట్ ద్వారా అయితే ధృవీకరించారు. వీరు నిష్క్రమణతో తమ కుటుంబం చిన్న భిన్నమైందంటూ విచారం వ్యక్తం చేశారన్నమాట. ఏది ఏమైనా కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మనవడు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.